యోగ్యమైన స్థానాలలో కూర్చోసాగారు. వివాహ మండపం వర్ణించడానికి అలవి కాకుండా ఉంది. స్నానం స్వస్తివాచకం అయ్యాక పంచపాండవులు కూడా వస్త్రభూషణాదులతో అలంకరించుకొని ద్రుపదుని ముంగిట్లోకి వచ్చారు. వారు ముందు తేజశ్శాలి అయిన పురోహితుడు ధౌమ్యుడు నడుస్తున్నాడు. పెళ్లి వేదిక యందు అగ్ని జ్వలింపజేయబడింది. యుధిష్ఠిరుడు విధిపూర్వకంగా ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. హవన కర్మలు ముగిశాయి. చివరగా అగ్ని ప్రదక్షిణతో వివాహ కర్మ ముగిసింది. ఈ రీతిగానే మిగిలిన అన్నదమ్ములు క్రమంగా రోజుకొక్కరి చొప్పున ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో దేవర్షి నారదుడు చెప్పినట్లుగా ద్రౌపది ప్రతిదినం మరల కన్యాభావాన్ని పొందుతుండడం ఒక వింత విషయం. వివాహానంతరం ద్రుపద మహారాజు కానుకల రూపంలో అనేక రత్నాలు, ధనం, శ్రేష్టమైన సామాగ్రిని ఇచ్చాడు. ఉత్తమ జాతి గుర్రాలను పుంచిన 100 రథాలు, 100 ఏనుగులు, వస్త్రభూషణాలతో అలంకరింపబడిన 100 మంది దాసీలను,